హలో గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ముందు మినీ వ్లాగ్కి కంటిన్యూయేషన్. టెంపుల్లో దర్శనం బాగా చేసుకొని అయితే ఇంకా రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము. దర్శనం మాత్రం బాగా జరిగింది. రిటర్న్లో వస్తూ ఉన్నప్పుడు జూ పార్క్ అయితే కనిపించింది. సో జూ పార్క్ కూడా విజిట్ చేద్దామని అయితే వెళ్ళిపోయామన్నమాట లోపలికి. అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, అన్ని యానిమల్స్ని బర్డ్స్ని చూసి ఎంజాయ్ చేస్తారని అయితే తీసుకొని అయితే వచ్చేసామన్నమాట పిల్లల్ని. అండ్ చూడండి, అసలు మా హస్బెండ్కి అయితే అసలు ఇంట్రెస్టే లేదు, ఎందుకంటే మొత్తం నడవాలి, పిల్లల్ని పట్టుకోవాలి కాబట్టి. అందులోనూ మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మా పాపకైతే ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నానన్నమాట. మా బాబు అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు, చాలా ఏడుస్తున్నాడు. అండ్ ఇక్కడ కొన్ని మాత్రమే చూసాం మేము, అన్నీ అయితే చూడలేదు. మేము చాలా అలసిపోయాము అసలు. అందుకే ఇంకొక దగ్గర కూర్చున్నాము. ఇంకా కూర్చొని ఇంకా అక్కడ స్నాక్స్ అయితే తీసుకొని మేమైతే అలా చిల్ అవుతున్నాము. మేమైతే రావడం వేస్ట్ అయింది ఇక్కడికి, ఎందుకంటే మేము ప్రాపర్గా ఏది చూడలేదు అస్సలు. జస్ట్ వెళ్ళాము, కూర్చున్నాము, స్నాక్స్ తిన్నాము, ఐస్ క్రీమ్ తిన్నాము, మళ్ళీ బయటకు వచ్చేసాము అంతే. మా హస్బెండ్ అయితే బైక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మేము రూమ్కి అయితే వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ బీచ్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో అక్కడ ఒక 1.5 hours అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ హోటల్కి వచ్చేసి ఇంకా చెక్అవుట్ అయితే చేసేయాలి, ఎందుకంటే ట్రైన్ వచ్చేసి మాకు 7:30 7:45కి ఉంది. బీచ్కి వెళ్ళాక అక్కడ ఏం చేసామనేది నేను నెక్స్ట్ మినీ వ్లాగ్లో చెప్తాను. అండ్ ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.